పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీలార్థం చేసుకొని వారు లేరయ్యా, నీలా కౌగలించే వారు లేరయ్యా. నీ ప్రేమ, నీ కరుణ, నీ కృప చాలయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి రోజు నవదిన ప్రార్థన 9వ రోజు. ప్రతిరోజు అనేక మంది లైవ్లోనే పాల్గొంటున్నారు. ఈరోజు లైవ్లో ఉన్నటువంటి మిమ్మలను, తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న వారికి ప్రభు యొసగే చివరి సందేశం. ఈరోజు నులివెచ్చని తనముతో అనగా అల్ప విశ్వాసముతో జీవించు వారందరినీ నా యొద్దకు తోడుకొని రండు. నా దివ్య కారుణ్య సముద్రంలో నిమగ్నము చేయుడు. వారు సున్నతి హృదయమును గాయపరచి వాళ్ళు సున్నిత హృదయమును గాయపరచి తీవ్ర బాధ పెడుచున్నారు. గట్టి విశ్వాసం లేని ఇట్టి వారి వలన గెస్సమని తోటలో ఎంతో ఆవేదన చెంది తిని, తండ్రి ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, కానీ నీ చిత్తమే నెరవేరనిమ్ము అని విదయించి తిని, వారు రక్షణమునకై కడపట్టి ఆశగా నా దివ్య కారుణ్య శరణం కోరి పరిగిడి రండు. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, మీరే కరుణామయులు. ఈ నుడివెచ్చని మానవులందరినీ కనికరముగల మీ హృదయ మందిరములోనికి తెచ్చి ఉన్నాము. పాపములో వికారమై అసహ్యముగా నున్న ఆత్మలలో నిండి ఉన్నాము. జీవ శవము వలె బ్రతుకుల నీడ్చుచున్న ఈ నులివెచ్చని ఆత్మలను స్వచ్ఛమైన నీ హృదయ ప్రేమాగ్ని కొలిమిలో కాల్చి విశుద్ధపరచండి. మహా కనికరముగల యేసువా, సర్వశక్తిగల మీ గొప్ప కనికరము ఉపయోగించి వారిని మీ దీక్షణ ప్రేమావధిలో జీవింపచేయండి. మీ దివ్య శక్తి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక నీ ప్రేమాత్మ వరములను వారిపై మికుటముగా కుమ్మరించండి. నిత్యుడవగు తండ్రి, యేసు కారుణ్య హృదయ మందిరములో లోనికి ప్రోగు చేయబడిన ఈ నిలువెచ్చని నరులందరిపై మీ దయాదృష్టిని మరల్చండి. మీ దివ్య పుత్రుని మనుష్యావతార విధేయతను, అవమానములను, శ్రమలను శిలువ మ్రాణిపై 3 గంటల సేపు పొందిన ఆవేదన, ఆరాటమును మరియు ఈటే పోటున జూచి ఈ స్వల్ప విశ్వాసుల పట్ల, ఆధ్యాత్మిక ఆచరణ విహీనుల పట్ల మీ దయా కనికరముగల చూపండి. తద్వారా వారు మీ కరుణను కృతజ్ఞతతో వందించుచు మహిమ పరతురుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరితో ఉద్దేశంతో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన శనివారం కోరుతూ, అలాగే ఇంక కొంతసేపటిలో హబ్సిగూడలో కూడా జరగబోతున్నటువంటి ఆ మహోత్సవంను దేవుడు దీవించమని, రేపటి దినం ఉదయం నుంచి 9:30 నుంచి సాయంత్రం వరకు జరగబోతున్న పూర్తి పండుగను ఈ స్థలంలో ప్రభు ఆశీర్వదించమని, భక్తులందరినీ దీవించమని, మరి ముఖ్యంగా 9 రోజులు నవదిన ప్రార్థనలు పాల్గొనడం మీ అందరి ఉద్దేశంతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డల యొక్క ఉద్దేశములను మనం అర్పిస్తాం. ఈరోజు మీరు గమనిస్తున్నారో లేదో, ఈ రోజులలో ప్రతిరోజు స్పాన్సర్షిప్లో ఏదో ఒక సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతిరోజు. ఈరోజు కూడా ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు: నా పేరు తెరేజా. నేను దివ్య కారుణ్య ప్రార్థనలో జనవరి 20, 2026 నుండి పాల్గొంటున్నాను. ఆ సమయం నుండి నేను వివాహం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ 40 రోజులలో ఫాదర్ సిరిల్ గారు చెప్పినట్లుగా నేను నా ఉద్దేశమును పేపర్లో రాసి నా చేతులు పట్టుకొని భారముతో ప్రార్థించాను. ఒకే వారంలోనే నాకు సంబంధం కుదిరింది. నేను ఆశీర్వదింపబడ్డాను. ఇక విశేషం ఏంటంటే, ఈరోజు నా ఎంగేజ్మెంట్ అని దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
చూసారా, జనవరి 20, 2026 నుంచి ప్రారంభమైన ఈ గొప్ప ప్రార్థన ఈ విధముగా ఆమెలో ఫలించింది. దేవుడు ఇలాగే సంబంధం కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఆశలని నెరవేరాలని భక్తితో ప్రార్థించండి. అలాగే ఇంకొక వ్యక్తి చూడండి, ఇంకొక సాక్ష్యం. నా పేరు కేథరిన్, నాకు యూట్రిన్ ఫైబ్రాయిడ్స్ ఉందని తెలియడం వలన సర్జరీ చేసి బయాప్సీకి పంపించారు. 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు ఒక వ్యక్తికి ట్యూమర్ అని బాధపడుతున్నారు, కానీ ఆ రిపోర్ట్ నార్మల్ వస్తుంది అని చెప్పారు. ఫాదర్ గారు చెప్పిన విధంగా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ నాకు 6 వారాలు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు, కానీ 1 వారంలోనే 2nd ఫ్లోర్ ఎక్కగలిగాను. దేవునికి మరియ తల్లికి కృతజ్ఞత తెలియజేస్తున్నానని చెప్పి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. క్యాన్సర్లు నయం కావడం, సంబంధాలు కుదరడం, ఇవన్నీ కూడా మనం రోజు చేసిన ప్రార్థన ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అలాగే తుమ్మ ప్రకాష్ రెడ్డి నిర్మలా కుటుంబం కృతజ్ఞతగా, జోస్నాకి గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా మంచి ప్లేస్ సెలెక్ట్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్పందన బాబ్రావ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఆయాన్ ఆద్య మంచి ఆరోగ్యం, జ్ఞానము, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, క్రాంతి చేయి బిజినెస్ని ప్రభు దీవించినట్లుగా, కాంతమ్మ నూతన గృహం కొరకు, అన్నపూర్ణరావు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కేశన్ పాపిరెడ్డి త్వరగా కోలుకోవాలని, హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అయినట్లుగా, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లలు బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఉద్యోగం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దైవ భయం, దైవ జ్ఞానం, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు కటకం అంతోని రెడ్డి, నక్షత్ర జోసఫ్, కపిల్, పృథ్వీరాజ్ కుటుంబం. అలాగే ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు కుమారుడు వివాహమునకు అంగీకరించి మంచి జీవిత భాగస్వామితో వివాహం జరుగునట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శోభారాణి శవరెడ్డి తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, బిడ్డల దేవుని దీవెనలతో మంచి జీవిత భాగస్వామి లభించినట్లుగా, బంగారు భవిష్యత్తు, చేయి పనులన్నింటిలో ప్రభుతోడుగా ఉండినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బోయపాటి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఆరోగ్య మేరీ. వచ్చే వారములలో ఎవరెవరైతే వారి జీవితంలో ట్రీట్మెంట్ కోసం వెళుతున్నారో, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చి రిపోర్ట్ నార్మల్స్ వచ్చినట్టుగా వారి కోసం కూడా మనం ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు రేపు జరుగుతున్న పండుగలో పాల్గొంటున్న అందరికీ ఎలా నడిపించాలో మాకు కావలసిన ఆరోగ్యం, అభిషేకం, ఆశీర్వాదం దయచేసి దేవుని మహిమపరిచేటట్టు ఈ చివరి రోజు నవదిన ప్రార్థనలో భక్తితో అందరూ కలిసి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అందరూ కలిసి మరియ తల్లిని ప్రార్థిస్తాం. మంగళవార్త జపము. మీకు మంగళ కార్యం జరగాలని దేవవరప్రసాదం చేతాను నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఎందరికో ఈ రోజులలో అద్భుతాలు జరుగుతున్నాయి, మీకు జరగబోతుందని విశ్వాసంతో ప్రార్థించండి. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కొండలాంటి సమస్యలు అని తలంచినప్పుడల్లా కొన్నిసార్లు మన అమ్మ నాన్న చెప్పిన మాటలు మనలో అలా ప్రింట్ అయిపోతుంది. మా మమ్మీ ఎప్పుడూ బ్రతికి ఉన్న కాలంలో చెప్పినది, కొండలాగా సమస్యలు వస్తుంది కానీ మంచులాగా కరిగిపోతుందని అనే దానిని ఈరోజు పాటగా నేను పాడబోతున్నాను. మీకు కూడా మీ అమ్మ నాన్న అలాంటి ఎన్నో సలహాలు ఇచ్చి ఉంటారు. వాళ్ళు ఎక్కువగా చదువుకోకపోవచ్చు. అందుకే ఒక తల్లి లాంటి స్థానంలో దేవుడు మనకు ఉండి తల్లిని కోల్పోయిన వారు, తండ్రిని కోల్పోయిన వారు, వారందరినీ తలంచి ఇలాంటి ఒక పాట చక్కగా తమిళం భాషలో ఒక వ్యక్తి రాశారు. దాన్ని అనువాదం చేసి నేను పాడటానికి ప్రయత్నం చేసినదే ఈ పాట. యెషయా 63వ అధ్యాయం 9వ వచనం, దేవుని ప్రతినిధి కాదు, దేవదూత కాదు, అతడే స్వయముగా వారిని రక్షించెను, దయతోను ప్రేమతోను వారిని కాపాడెను, అతడు వారిని ఎత్తుకొని మోసుకొని పోయెను అని రాయబడి ఉన్నది. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. Isaiah 63:9. He didn't send some representative, no, nor angels. He himself came down, he carried them, and then he redeemed them. 34వ కీర్తన 19వ వచనంలో, పుణ్యపురుషులు బాధలు అనిపదలు చుట్టుముట్టును, కానీ విపత్తులన్నిటి నుండి ప్రభువే వారిని రక్షించును. Psalm 34:19. The righteous people will go through many troubles, but God himself will protect them and save them. భక్తితో మనం పాడుదాం. తల్లిలా లాలించి తండ్రిలా ఓదాచి నీ భుజాలపై నన్ను మోసే నా యేసయ్యా. తల్లిలా లాలించి తండ్రిలా ఓదార్చి నీ భుజముపై నన్ను మోసే నా యేసయ్యా. నీలా అర్థం చేసుకొని వారు లేరయ్యా, నీలా అర్థం చేసుకుని లేరయ్యా, నీలా కౌగలించు వారు లేరయ్యా, నీలా కౌగలించు వారు లేరయ్యా. నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా. నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా. కొండలాంటి సమస్యలు నా చుట్టుముట్టు వేళ, కొండలాంటి సమస్యలు నా చుట్టుముట్టు వేళ, మంచులా వాటిని కరిగించువాడా, మంచులా వాటిని కరిగించువాడా, కంటి పాపలా నన్ను కాచేవాడా, కంటి పాపలా నన్ను కాచేవాడా, నీ అరచేతిలో నన్ను దాచేవాడా, నీ అరచేతిలో
నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా, నీవు నాకు చాలు యేసయ్యా. చివరి రోజు ఈ పాటను సెలెక్ట్ చేసి పాడటానికి కారణం, ఇంకా ఎవరైనా ఒంటరితనం, బాధలు, మానసిక వేదన, డిప్రెషన్లో ఉంటే దేవుడు మీకోసం ఈరోజు పాడమని పలికిన పాటగా భావించండి, ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరో ఒకరు ఇంటిలో ఇప్పుడు ఎక్స్రే, స్కానింగ్ ఇదంతా నడుస్తూ ఉంది. డాక్టర్స్ దాన్ని అలా చూస్తున్నట్టు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. కానీ భయపడేటట్టు ఏముండదు. ఆ రిపోర్ట్ దేవుడు నార్మల్గా చేస్తాడు. ఈరోజు కూడా మీరు విన్నారు అలాంటిది ఒకటి. మళ్ళా డాక్టర్ క్లియర్గా స్కానింగ్ తర్వాత రిపోర్ట్ అంతా డాక్టర్ ఇట్లా చూస్తున్నట్టు. మీరు ఇంటిలో ఈ ప్రోగ్రాం చూస్తున్నారు, మీ ఇంటిలో ఎవరో ఒకరికి అలాంటి సంఘటన జరుగుతున్నది. దేవుడు దాని నుంచి విడుదల చేయబోతున్నాడు. 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. సమ్టైమ్స్ వీ ఫీల్ సో వీక్నెస్ స్పిరిచువలీ, ఫిజికలీ, సో మెనీ థింగ్స్ మే బీ. అది శారీరక బలహీనత కావచ్చు, ఆధ్యాత్మిక బలహీనత కావచ్చు. పౌలుతో ప్రభు చెప్పిన మాట, నా కృప నీకు చాలు. గాడ్ సెడ్ టు పాల్, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. మనం కూడా పాడదాం, నీ కృప నాకు చాలు, నా బలహీనతలో నీ కృప నాకు చాలు. బలహీన సమయం నీ కృప నాకు చాలని, బలహీన సమయం నీ కృప నాకు చాలని, బలహీనములో బలము పొసగేవాడా, బలహీనములో బలం నొసగేవాడా, నా నీడలా వెంబడించే నా దైవమా, నా నీడలా వెంబడించే నా దైవమా, నన్ను విడువక తోడుండి నడుపువాడా, నన్ను విడువక తోడుండి నడుపువాడా, నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా, నీవు నాకు చాలు యేసయ్యా, నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా, నీవు నాకు చాలు యేసయ్యా. బలహీనతలో బలమొసగే కృపా రోజులివి. రేపటి దినం పండుగ
దేవుడు మనకు కృపను దయచేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెబెకా, నిర్మల, అలాగే అభిషేక్ అని పేరు పడసిన అనేక మందికి దేవుడు ఈ నవదిన ప్రార్థనల ద్వారా ఏదో ఒక అద్భుతాలు చేయబోతున్నాడు. నిర్మల, మరి రెబెకా, అభిషేక్ అని పేరు కలిగిన చాలామందికి దేవుడు ఈ నవదిన ప్రార్థన ద్వారా అనేక మేలులు జరిపిస్తాడు. మీరు సాక్షిగా నిలబడతారు. యెషయా 31:21లో మీరు త్రోవ తప్పి కుడివైపున గాని ఎడవ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది, మీరు ఈ మార్గమున నడువుడు అని అతని స్వరం వెనుక నుండి మిమ్ము హెచ్చరించును. వెన్ యూ టర్న్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్ అండ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, యూ విల్ హియర్ అ వాయిస్ ఫ్రమ్ బిహైండ్ వార్నింగ్ యూ, దిస్ ఇస్ ద వే, వాక్ ఇన్ ఇట్. కానీ ఎంతమంది అలా దేవుడు పలికినప్పుడు స్వరం వినటానికి, ఆలకించడానికి సిద్ధపడుతున్నాడు? ప్రభు చెప్పాడు, నా గొర్రెలు మాత్రమే నా స్వరంను వింటాయి, దాన్ని ఎవరు అపగరింపలేరని ప్రభు చెప్పాడు. పెడచెవిలో పెట్టుకోకుండా దేవుడు కొన్నిసార్లు హెచ్చరించినప్పుడు మనం వింటున్నప్పుడు మనల్ని పచ్చిగా వెళ్ళి చోటుగా తీసుకెళ్తాడు. ఎస్, గాడ్ విల్ గివ్ అ వాయిస్ ఫ్రమ్ బిహైండ్ వెన్ యూ టర్న్ టు రైట్ ఆర్ లెఫ్ట్. దట్స్ అ వార్నింగ్ దట్ మేక్స్ యూ టు రీచ్ ప్రాస్టర్డ్ ల్యాండ్ విచ్ ఈస్ గ్రీన్. భక్తితో ఆ దర్శనం చూసుకుంటూ పాడుదాం. త్రోవ బరప్పి నేను కుడివైపున గాని ఎడమ వైపున గాని జరిగినప్పుడు, త్రోవ తప్పి నేను కుడివైపున గాని ఎడమ వైపు గాని జరిగినప్పుడు, త్రోవ ఇది అని నీవు పలికెదవయ్యా, త్రోవ ఇది అని నీవు పలికెదవయ్యా, మార్గం చూపి నన్ను నీవు నడిపెదవయ్యా, మార్గం చూపి నన్ను నీవు నడిపెదవయ్యా, నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా, నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా. ఇంత గొప్పగా మనల్ని జాగ్రత్తగా కాపాడుతున్న దేవుని వైపు చూస్తూ భక్తితో చివరి రోజు నవదిన ప్రార్థనలో 3వ గుర్తును చెప్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు సాయంత్రం డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో ఒక 2 గంటలు దేవుని యొక్క పవిత్రమైనటువంటి దివ్యకారుణ్య మహోత్సవం కొనియాడటకు వస్తున్న వారిని, మరి ముఖ్యంగా రేపటి దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు యేసయ్య వైపే చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసి సమర్పణ చేయబోతున్న బిడ్డలను, పాప సంగీతంలోనికి 9:30 చేరుతున్నటువంటి బిడ్డలను, అలాగే ఇక్కడ జరగబోయే రేపటి ఎల్లుండి జరగబోయే రేపు జరగబోయే ప్రత్యేకమైనటువంటి ప్రొసెషన్ అంటే ప్రదక్షిణలో పాల్గొంటున్న వారిని ప్రభు ఆశీర్వించమని, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటలకు జరగబోతున్నటువంటి కారుణ్య జపమాలను ప్రభు ఆశీర్వించమని భక్తితో సంరక్షణ కోసం ప్రభుని ప్రార్థిస్తాం. దేశంలో యుద్ధం లాగిపోయి పరిపూర్ణ శాంతి కలగాలని కూడా ప్రార్థిస్తాం. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును నవదిన ప్రార్థనలో పాల్గొన్న అందరినీ రేపు ఇక్కడ పండుగకు వస్తున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. దయచేసి గమనించండి, రేపు ఇక్కడ పండుగకు వస్తున్న వాళ్ళు DMI గ్రూప్కి చెందిన వాళ్ళు ఈ సర్టిఫికేట్ మీరు తీసుకుని రావాలి. కారణం సంవత్సరానికి ఒకసారి మనము దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాం, నూతనీకరిస్తున్నాం మనం ఇచ్చిన మాటను. దేవుడు మనల్ని దీవించే గొప్ప రోజు. Those who have joined the DMI group, you have to bring those certificate tomorrow, and so we will be consecrating ourselves.
దేవుని ముందు సమర్పణ చేసుకునే ప్రార్థన అది కూడా జరగబోతుంది. అలాగే ఒకవేళ మీకు వీలు ఉంటే మీ ఇంటిలో ఉన్నటువంటి ఒక దివ్య కారుణ్య ఫోటో పిక్చర్ తీసుకొని రండి, అవన్నీ కూడా దీవించబడతాయి. సో మొన్ననే నేను 2-3 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాను, దయచేసి ఎవరైనా పూజలు అర్పించాలంటే ఈరోజే చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ రోజు రేపు ఉదయం మరి వచ్చి లైన్లో నిలబడకుండా అందరు లైన్లో నిలబడి టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరే లోపలికి తొందరగా వచ్చేసి పాల్గొనే అవకాశం, ఎందుకంటే స్టార్టింగ్లోనే ప్రదక్షిణ ఉంటుంది. మీరు లేట్ చేస్తే అన్నీ లేట్ అయిపోతుంది. స్టార్టింగ్లోనే ప్రొసెషన్ మీరు లేట్ అయితే కూడా స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్, మాస్ రీడింగ్స్ విల్ బి రెడ్, మాస్ ఇంటెన్షన్ విల్ బి అగడ్ ఆఫ్ టైమ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ద ప్రొసెషన్. ఇన్ని సంవత్సరాలు మనం చేయలేదు, ప్రొసెషన్తో స్టార్ట్ అవుతుంది, ప్రదక్షిణతో. అది యేసు కోరుకున్నది. ఆ రోజు మీకు వినిపిస్తాను అవన్నీ. ప్రేమన సహోదరులారా, హోసేయ 11:14 వచనంలో, గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకొంటిని, క్రిందికి వంగి వారిచ్చే అన్నము తినిపించి తిని. హోసేయ 11:4 says, with love that is everlasting and depth of the love, I brought them close to me, I took them close to my cheeks, I bent down and fed them. What a God is. అమ్మ చేసే పని ఇది. ఆ పనిని ప్రభు చేస్తాడంట. భక్తితో పాడుదాం. గాఢమైన ప్రేమ అనురాగములతో, గాఢమైన ప్రేమ ప్రేమానురాగములతో నన్ను నీ చెంతకు రాబట్టుకొనువాడా, నన్ను నీ చెంతకు రాబట్టుకొనువాడా, పైకెత్తి నీ బుగ్గలు ఆనించుకొనువాడా, పైకెత్తి నీ బుగ్గలకు ఆనించుకొనువాడా, క్రిందికి వంగి అన్నము తినిపించువాడా, క్రిందికి వంగి అన్నము తినిపించువాడా, నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా, నీవు నాకు చాలు యేసయ్యా, యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా. భక్తితో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇంగ్లీష్ వడకాన్ని ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలను, అలాగే రేపటి దినం మనకు చాలా విషయాల్లో సహకరిస్తున్నటువంటి, నేను ఎక్కడ ఏ సెంటర్లో పనిచేసిన అన్ని చోట్లలో సహాయం చేసినటువంటి కుటుంబం, అవారి అంతని గారు తన యొక్క కుమారుడు అర్పణ్, తన యొక్క పెళ్ళి జరుగుతున్నటువంటి రోజు, అందువలన మధ్యాహ్నం టైంలో అది కూడా మరి కారుణ్య టైంలో జరుగుతుంది. ప్రభు ఆ కుటుంబాన్ని దీవించి ఎన్ని సంవత్సరాలు మనకు సహాయపడ్డారు, కావున వారిని ఆశీర్వదించమని ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తాం. నేను ఇక్కడే ఉండి వాళ్ళ కోసం ప్రార్థిస్తాను. సాయం సమయంలో మళ్ళా వారిని వెళ్ళి దీవిస్తాను. అందువలన వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. అనేక సంవత్సరాలు అనేక విషయాల్లో సహకరించిన కుటుంబం, ఆ పిల్లలు కూడా నాతో పాటు పయనించినటువంటి బిడ్డలే. వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించమని గుర్తులు అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం ఇక్కడ యేసుప్రభు యొక్క కారుణ్య మహోత్సవం కొనియాడుతున్నాం. కావున మామూలుగా రేపు 2వ ఆదివారం జరిగే యువతి యువకుల సదస్సు ఉండదు. ఆ ప్రోగ్రాం 3వ ఆదివారం అనగా నెక్స్ట్ ఆదివారం జరుగుతుందని అందరికీ తెలియచేయని మనం చేస్తున్నాం. బీయింగ్ సెకండ్ సండే టుమారో, వీ డోంట్ హ్యావ్ ద యూత్ కన్వెన్షన్ టుమారో, బట్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ ఫర్ ద థర్డ్ సండే. ప్లీజ్ కన్వే ద మెసేజ్ టు ఆల్ ద యూత్ మెంబర్స్. అందరూ కూడా 3వ ఆదివారం యువతి యువకుల సదస్సులో పాల్గొనని దీవించాలని ప్రార్థించండి. అలాగే రేపటి దినం జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వించమని ప్రార్థించండి. భక్తితో ప్రార్థన చేసుకుంటూ రేపటి దినం అందరూ కూడా టైంకు 9:30 రండి. ఒక 15 మంది గురువులు మీకోసం పాపసిన వినటానికి వేచి ఉంటారు. ఆల్మోస్ట్ 15 priests will be there to listen to your confession tomorrow. ప్రభువే చెప్పాడు, మంచి పావసనం చేసి పూజలు 2 పూజలు పాల్గొన్న వారికే ఆకాశ తలుపులన్నీ తెరవబడి దేవుడు దీవిస్తాడని. సో మేక్ అ గుడ్ కన్ఫెషన్ అండ్ దెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ విల్ ఓపెన్. దట్స్ వాట్ జీసస్ ప్రామిస్డ్. అవన్నీ కూడా ప్రభు చిత్తానుసారం రేపు మీకు వివరిస్తాను. భక్తితో ప్రార్థన చేసుకోండి. అలాగే 20 నుంచి 24వ తారీఖు వరకు తెలుగు భాషలో ఇక్కడ మరి వడకం జరుగుతున్నాయి. ఆ వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. మరునాడు మన దగ్గర డీకన్గా పనిచేసినటువంటి డీకన్ బ్రదర్ డేవిడ్ గారికి గురుపట్టాభిషేకం. అలాగే మే 3వ తారీఖున మన దగ్గర పనిచేసినటువంటి బ్రదర్ పటిబండ్ల జోసఫ్ గారికి మరి ఆర్డినేషన్ గురుపట్టాభిషేకం. అలాగే 26 సాయంత్రం నుంచి 30వ తారీఖున మధ్యాహ్నం వరకు వేలాంగణిలో రెట్రీట్ సెంటర్లో ప్రత్యేక తమిళ మొడకం జరపడానికి వెళ్తున్నాం. మాకు దేవుడు ఇన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో తోడుగా ఉండి ఇటు తెలుగు అటు తమిళం ఇవన్నిటినీ చేయటానికి కావలసిన అభిషేక ఆశీర్వాదం దయచేసి ఆ ప్రజలను కూడా నడిపించే భాగ్యం దయచేయమని ప్రార్థించండి. మే 1 ఇంకొక పుణ్యక్షేత్రం యేసు తిరుహృదయం మనకు ఆ రోజుల్లోనే తెల్ల ఫాదర్లు ఉన్నప్పుడు కట్టినటువంటి మంచి మందిరం ఒకటి గోతిక్ మోడల్లో ఆ బిల్డింగ్ ఉంటుంది. అక్కడ కూడా వాక్య పరిచర్య చేసి ఆ తర్వాత ఆంధ్రాలో మన బ్రదర్ గారి ఆర్డినేషన్కి రావాలి. ఇవన్నిటినీ తలంచి మా కోసం కూడా ప్రార్థించండి. చివరి గుర్తులో ఉన్నాం. యెషయా 66వ అధ్యాయం 13వ వచనం, తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును. ఐసయా 66:13, as the mother comforts a baby, I will comfort you. 1 పేతురు 5:7, ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. ఆ రోజే రేపు మీ విచారములన్నీ ఆయన పలికి మోపి సంతోషంగా వెళ్ళండి. 9:30 మీ విన్నపాలన్నీ తీసుకొచ్చి దేవుని సగల సమర్పించండి. అవన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు యేసు పాదాల క్రింద ఉంచబడతాయి. ప్లీజ్ బ్రింగ్ యువర్ ఇంటెన్షన్స్, రైట్ డౌన్. 9:30 and all you should be there because procession has to start. Mass intention has to be read and also we will be offering all your intentions to the Lord. 3 నుంచి 4 గంటల వరకు లైవ్ ఇక్కడ ఉంటుంది. పార్టిసిపేట్, పరిపూర్ణ ఫలాలు మీకు దొరుకుతాయి. 3 to 4 we will be having the mercy chaplet. దయగల తండ్రి, 9 రోజులు గడిచిపోతున్నాయి. రోజు మమ్మల్ని నిలబడటానికి శక్తినిచ్చావు. ఇటు ప్రోగ్రాం ఎన్నో జరుగుతున్నాయి. అనేక మంది కౌన్సిలింగ్కి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, మధ్యలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నిటి మధ్యలో ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ నడవబోతున్నాయి. మమ్మల్ని దీవించమని దానికోసం ప్రార్థిస్తున్నటువంటి మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూపును ప్రజలందరినీ ఆశీర్వదించండి ప్రభా. రేపటి దినం ఎంత మందిని కదిలించి తీసుకురాబోతున్నారో నీ హృదయం కదిలింపబడే రోజుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
Oh God, we thank you and praise you for those who are promoting divine mercy. You said, even at the time of death, you will be there as they rescue. Lord, yes, ప్రభువా, నీవు ఈ పరిశుద్ధమైనటువంటి యేసుప్రభు దివ్య కారుణ్య ఈ ప్రార్థనను ఎవరైతే అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారో మరణ గడియలో కూడా వాళ్ళ కోసం నీ పోరాడుతావని 550 పేజీలో డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అని పుస్తకంలో నీవిచ్చిన వాగ్దానం అది నెరవేరునుగాక. ఆమేన్. నన్ను కూడా ప్రభువా ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత అనేక అద్భుత కార్యములు చేయటానికి సహకరించావు. పాల్గొంటున్న ఈ బిడ్డల కూడా అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. తండ్రిలా ఓదార్చి తల్లిలా ఓదార్చి తండ్రిలా ఆదుకొని తల్లిలా ఓదార్చి తండ్రిలా ఆదుకొని స్నేహితునిలా అర్థం చేసుకొని యేసయ్యా స్నేహితులా అర్థం చేసుకున్నా యేసయ్యా నీలా శ్రద్ధ వహించే దేవుడెవరయ్యా నీలా శ్రద్ధ వహించే దేవుడెవరయ్యా నీలా కన్నీళ్లు తుడిచేవారు ఎవరు యేసయ్యా నీలా కన్నీళ్లు తుడుచువారు ఎవరు యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా యేసయ్యా నీవు నాకు చాలు యేసయ్యా. తమిళం పాట తమిళంలో పాడి ముగిస్తాం. தாய் போல தேற்றி தந்தை போல ஆற்றி தோள் மேலே சுமந்திடும் என் యేసయ్యా உம்மை போல புரிந்து கொள்ள யாரும் இல்லையே உம்மை போல அரவணைக்க யாரும் இல்லையே நீர் போதும் என் యేసయ్యా என் యేసయ్యా நீர் போதும் என் యేసయ్యా. ఆశీర్వాదంతో ముగించుటకై రేపటి దినమంతా మహిమతో ఈ స్థలమంతా నిండిపోవాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. అలాగే రేపటి దినం అందరికీ వచ్చే వాళ్ళందరికీ పండుగలాగా వాతావరణం ఉండాలని మాంసంతో ఆహారం పెడుతున్నటువంటి స్పాన్సర్స్ చేసే కుటుంబాలను దేవుడు ఆశ్రయించమని భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు సాయంత్రం మరి డివైన్ మర్సీ సెంటర్లో పాల్గొంటున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు పూర్తి రోజు ప్రొసెషన్ మొదలుకొని చివరి వరకు ఉండబోతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదన ప్రార్థనలు 9 రోజులు పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1820 రోజు కంటే ఎక్కువగా మాతో నిలబడిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడక ముగించుకుని వెళుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంత గొప్ప పండుగ జరగబోతుండగా తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రపంచం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా
అడిగిన ప్రతి ఒక్క ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొని వేరే వాళ్ళకి లింక్ను పంపించిన అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం. నవదిన ప్రార్థనలంటే అనేక అద్భుతాలు దేవుడు చేసే టైం ఇస్తున్నాడు సిద్ధపరచుకోవటానికి. as we got ready 9 days and tomorrow being the day when the Lord is going to bless us, let us believe the blessing and receive it. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ తల్లిలా తండ్రిలా ఓదార్చి భుజాలపై ఎక్కించుకొని మీరు నడవలేని స్థితిలో మిమ్మల్ని ఓదార్చి బలపరచి కృపణించి రేపటి దినం పండుగను అలంకరించి ప్రజలందరికీ మేలులు జరిగే రోజుగా మార్చి దీవించునుగాక. May the Lord bless tomorrow as the people come with their expectation. May the Lord bless them and all those who participate in the novena. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. నీలార్థం చేసుకొని వారు లేరయ్యా, నీలా కౌగలించు వారు లేరయ్యా, నీవు నాకు చాలును యేసయ్యా. మరొకసారి మీ అందరినీ రేపటి దిన వ్యక్తిగతంగా కలిసే వరకు గాడ్ బ్లెస్ యు.